హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్ నెంబర్ 40ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు అందించినటువంటి అన్ని 13 క్లాసెస్లో థియరీ క్లాస్ అట్ ద సేమ్ టైం వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అందించడం జరిగింది. సో ఈ క్లాస్లో యాంటోనిమ్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్, అంటే ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో మనం ఏ విధంగా ఆన్సర్స్ చేయాలి అనేదాన్ని తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు లాస్ట్ క్లాస్లో యాంటోనిమ్స్కి సంబంధించినటువంటి థియరీ క్లాస్ అందించడం జరిగింది. సో ఆ యొక్క థియరీ క్లాస్ ఎవరైనా చూడని వాళ్ళనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మా యొక్క వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఎగ్జామ్స్లో ఈ యొక్క ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇచ్చే ముందుగా ఒక డైరెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సర్టెన్ క్వశ్చన్ నెంబర్ ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 5 క్వశ్చన్ నెంబర్ అని ఇచ్చాడు అనుకోండి. సో 1 to 5 క్వశ్చన్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్కి పర్టికులర్ డైరెక్షన్ అని ఇవ్వడం జరుగుతుంది. సో దాని అర్థం ఏంటంటే, ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్ నుండి 5th క్వశ్చన్ వరకు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ని మనం ఫాలో అవుతూ ఆన్సర్స్ చేయాలి. సో ఇక్కడ యాంటోనిమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కదా. సో ఇక్కడ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ యొక్క క్వశ్చన్ నెంబర్ నుండి ఈ క్వశ్చన్ నెంబర్స్ వరకు మీరు కరెక్ట్ సూటబుల్ యాంటోనిమ్స్ ఈ వర్డ్స్కి ఫైండ్ అవుట్ చేయాలి అని అర్థము. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అబ్స్కాండ్ అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సూటబుల్ అయినటువంటి యాంటోనిమ్ వర్డ్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను థియరీ క్లాస్ చెప్పాను కదా, అది ఎవరైతే చూసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క వర్డ్స్కి మీరు యాంటోనిమ్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి అబ్స్కాండ్ అంటే యాంటోనిమ్ వర్డ్ ఆప్షన్ 2 సరెండర్. నెక్స్ట్ సెకండ్ వన్ అబాలిష్. అబాలిష్కి యాంటోనిమ్ వర్డ్ ఆప్షన్ 3 ఇంపోజ్. నెక్స్ట్ థర్డ్ వన్ అబ్స్ట్రాక్ట్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 4 కాంక్రీట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ యాక్చువల్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 3 ఫ్యాక్చువల్. నెక్స్ట్ అబౌండ్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 1 స్కేర్స్. అబౌండ్ అంటే దీనికి ఆ వ్యతిరేక పదము స్కేర్స్. నెక్స్ట్ అకార్డెన్స్. దీనికి యాంటోనిమ్ వర్డ్ ఆప్షన్ 4 దిశార్మోనీ. నెక్స్ట్ అక్యూస్టమ్. దీనికి యాంటోనిమ్ వర్డ్ ఆప్షన్ 2 అబ్జ్యూర్. నెక్స్ట్ అన్నిహిలేట్. దీనికి యాంటోనిమ్ వర్డ్ ఆప్షన్ 1 రీజనరేట్. నెక్స్ట్ యాంటిక్యూ. దీనికి యాంటోనిమ్ వర్డ్ ఆప్షన్ 1 మోడర్న్. నెక్స్ట్ అసైన్. దీనికి యాంటోనిమ్ వర్డ్ ఆప్షన్ 3 సస్పెండ్. అసైన్కి యాంటోనిమ్ సస్పెండ్. నెక్స్ట్ బెల్లిగ్రెంట్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 4 న్యూట్రల్. నెక్స్ట్ బెనీత్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 3 అలాఫ్ట్. నెక్స్ట్ బెగ్యూల్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 4 డిస్టర్బ్. నెక్స్ట్ బ్యాన్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 4 నన్ ఆఫ్ దీస్. అంటే ఇక్కడ ఏది కూడా ఈ యొక్క బ్యాన్కి కరెక్ట్ యాంటోనిమ్ ఇవ్వలేదు. సో బోన్ అనేది బ్యాన్కి కరెక్ట్ యాంటోనిమ్ కాదు, డ్యామేజ్ కూడా కాదు, రియలిస్టిక్ కూడా కాదు. సో కాబట్టి నన్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్. నెక్స్ట్ బేర్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 2 క్రంబుల్. బేర్ అంటే యాంటోనిమ్ క్రంబుల్. నెక్స్ట్ బ్రిస్క్. అంటే యాంటోనిమ్ వర్డ్ ఆప్షన్
4 స్లో. బ్రిస్క్కి యాంటోనిమ్ ఆప్షన్ 4 స్లో. నెక్స్ట్ 17th వన్ బకోలిక్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 1 అర్బేన్. నెక్స్ట్ బ్రైట్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 3 ఇగ్నోరెంట్. బ్రైట్కి యాంటోనిమ్ ఇగ్నోరెంట్. నెక్స్ట్ బ్లెమిష్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 4 ఫ్యాషన్. బ్లెమిష్కి యాంటోనిమ్ ఫ్యాషన్. నెక్స్ట్ బ్లేజ్. బ్లేజ్కి యాంటోనిమ్ వర్డ్ ఆప్షన్ 2 ఐస్. నెక్స్ట్ బిగ్. బెన్గిన్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 3 మాలిగ్నంట్. నెక్స్ట్ బ్రూటల్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 3 మెర్సిఫుల్. బ్రూటల్కి యాంటోనిమ్ వర్డ్ మెర్సిఫుల్. నెక్స్ట్ బ్లేమ్. బ్లేమ్కి యాంటోనిమ్ వర్డ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 అప్లాడ్. నెక్స్ట్ క్రెడ్యులోస్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 3 సస్పీషియస్. నెక్స్ట్ కాజోల్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 1 డిస్యూడ్. నెక్స్ట్ కాషన్స్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 3 డాష్. కాషన్స్కి యాంటోనిమ్ డాష్. నెక్స్ట్ సెన్సార్షిప్. సెన్సార్షిప్కి యాంటోనిమ్ ఆప్షన్ 2 అప్రూవల్. సెన్సార్షిప్కి యాంటోనిమ్ ఆప్షన్ 2 అప్రూవల్. నెక్స్ట్ చోస్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 4 సిమెట్రీ. చాస్కి యాంటోనిమ్ సిమెట్రీ. నెక్స్ట్ చివాల్రీ. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 3 కోవార్డైస్. నెక్స్ట్ కమోషన్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 4 ట్రాంక్విలిటీ. నెక్స్ట్ క్లింగ్. క్లింగ్ అంటే యాంటోనిమ్ ఆప్షన్ 1 ఫోర్గో. నెక్స్ట్ కంప్లయన్స్. కంప్లయన్స్కి యాంటోనిమ్ ఆప్షన్ 2 రివల్. నెక్స్ట్ కన్వర్జెన్స్. కన్వర్జెన్స్కి యాంటోనిమ్ ఆప్షన్ 3 రామిఫికేషన్. కన్వర్జెన్స్కి యాంటోనిమ్ రామిఫికేషన్. నెక్స్ట్ డివ్యూల్గ్. డివ్యూల్గ్ అంటే యాంటోనిమ్ ఆప్షన్ 1 కన్సీల్. నెక్స్ట్ డిస్కార్డ్. డిస్కార్డ్కి యాంటోనిమ్ ఆప్షన్ 3 అగ్రిమెంట్. డిస్కార్డ్కి యాంటోనిమ్ అగ్రిమెంట్. నెక్స్ట్ డిస్ప్రూవ్. యాంటోనిమ్ ఆప్షన్ 3 ఎస్టాబ్లిష్. డిస్ప్రూవ్ ఆన్సర్ ఇస్ ఎస్టాబ్లిష్. నెక్స్ట్ డైవర్జెన్స్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 2 కన్ఫ్లూయెన్స్. డైవర్జెన్స్కి యాంటోనిమ్ కన్ఫ్లూయెన్స్. నెక్స్ట్ డేంజర్. డేంజర్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 4 సేఫ్టీ. డేంజర్కి యాంటోనిమ్ సేఫ్టీ. నెక్స్ట్ డిస్ప్రొబేషన్. డిసప్రొబేషన్ ఆన్సర్ ఆప్షన్ 3 శాంక్షన్. డిసప్రొబేషన్ దానికి యాంటోనిమ్ శాంక్షన్. నెక్స్ట్ డేర్. డిఏఆర్ఈ డేర్. దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 4 కౌవార్డ్.
కవర్డ్. సో ఇక్కడ డేర్కి కవర్డ్ అనేది యాంటోనిమ్. నెక్స్ట్ డెరోగేట్. డెరోగేట్ దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 3 ఫ్లాటర్. నెక్స్ట్ డిటైన్ దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 4 ఫోరిగో. నెక్స్ట్ డిఫీ. డెఫీ దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 3 అప్రెహెండ్. నెక్స్ట్ డిఫార్మ్. డిఫార్మ్ దీనికి యాంటోనిమ్ సిమెట్రీ. సిమెట్రీ. నెక్స్ట్ డిఫేస్. డిఫేస్ దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 4 షేప్. డిఫేస్కి యాంటోనిమ్ షేప్. నెక్స్ట్ డిఫేమ్. డిఫేమ్కి యాంటోనిమ్ ఆప్షన్ 4 యులోగైజ్. డిఫేమ్కి యాంటోనిమ్ యులోగైజ్. నెక్స్ట్ డాంట్ దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 2 కరేజ్. డాంట్కి యాంటోనిమ్ కరేజ్. నెక్స్ట్ డిస్క్రిమినేషన్ దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 3 స్టెబిలిటీ. డిస్క్రిమినేషన్కి యాంటోనిమ్ స్టెబిలిటీ. నెక్స్ట్ డిగ్నిటీ. డిగ్నిటీ దీనికి యాంటోనిమ్ ఆప్షన్ 2 డిస్రెప్యుటేషన్. డిస్రెప్యుటేషన్ డిగ్నిటీకి యాంటోనిమ్ డిస్రెప్యుటేషన్. నెక్స్ట్ డిక్రై. డిక్రైకి యాంటోనిమ్ ఆప్షన్ 2 ఎగ్జాగరేట్. ఎగ్జాగరేట్ డిక్రైకి యాంటోనిమ్ ఎగ్జాగరేట్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ యాంటోనిమ్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేదాన్ని తెలుసుకున్నాం కదా. ఫ్రెండ్స్ ఈ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో తప్పకుండా ఈ క్లాసెస్ని షేర్ చేయండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కావాలనుకుంటున్నారా? అయితే మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేయండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.